ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ దీని గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. కొత్తగా ఇప్పుడు పోర్టల్ అనేది లాంచ్ అయింది కదా, ఈ ఇసుక బుకింగ్ ఏపీలో ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ అయితే ఇచ్చాను, ఒకసారి క్లిక్ చేయండి. అలాగే తెలంగాణ వాళ్ళది కూడా ఇస్తాను. గతంలో బుక్ చేసుకునే పద్ధతి ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలుసు. ఏపీ సచివాలయంలో కానీ లేదంటే ఇసుక ర్యాంప్స్ అయితే ఉంటాయి కదా డిపార్ట్మెంట్స్, అందులో కానీ మనకు బుక్ చేసేవారు. ఒకవేళ మనకి ఇసుక కావాలి అంటే అక్కడికి వెళ్ళి బుక్ చేసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇండివిజువల్ అనమాట, ఇండివిజువల్ లాగిన్ జనరల్ పబ్లిక్కి ప్రతి ఒక్కరు కూడా మనం బుక్ చేసుకునేలాగా అయితే ఇచ్చారు. ఒక జనరల్ పబ్లిక్ యూజరు ఆధార్ నెంబర్తో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒక అకౌంట్ తోటి ఎక్కువగా మనం టన్నులు బుక్ చేసుకుందాం అంటే అవ్వదు, లిమిట్ అనేది ఉంది దానికి. మీరు బల్క్గా బుక్ చేసుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ ఎంచుకొని మీరు లాగిన్ అయ్యి అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ ట్రక్స్ అనమాట, 10 కంటే ఎక్కువ ట్రక్స్ మనం చేయడానికి అవ్వదు. అలాగే ఇంకా చాలా వరకు ఉన్నాయి. ఈ పేమెంట్ విషయంలో కూడా మీకు ఎంత పడుతుంది అంటే మీకు లోడింగ్ ఛార్జెస్ అనమాట, లోడింగ్ అన్లోడింగ్ ఛార్జెస్ కానీ ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా మీకు అందులోని డిస్టెన్స్ ప్రకారంగా చూపిస్తూ ఉంటాయి. అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు ఒక టన్నుకి ఎంత పడుతుంది అంటే 1 కిలోమీటర్కి ఎంత పడుతుంది ఛార్జ్ అని చెప్పేసి. అది ఒక అంచనాగా మనం చెప్పలేమండి. కాకపోతే మీరు ఇచ్చే అడ్రస్ దాన్ని బట్టి కానీ అలాగే మీరు జియో ట్యాగ్ కూడా ఇందులోని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. అది కూడా మీరు లొకేషన్ అనేది ఇవ్వాలి. దాని ప్రకారంగా డిస్టెన్స్ ఎంత ఉంది, ఎన్ని కిలోమీటర్లు ఉంది, దాని తాలూకు అమౌంట్ ఎంత, కన్వర్షన్ ఫీజు ఎంత, ఇవన్నీ కూడా మీకు కాల్కులేట్ అయ్యి చూపిస్తుంది అనమాట. కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు, మనం ఒక అంచనాగా చెప్పలేం కాబట్టి మీరు లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. అలాగే ఇక వెహికల్కి సంబంధించింది మీ సొంత వెహికల్ ఉంటే సొంత వెహికల్ పెట్టుకోవచ్చు. అలాగే డిపార్ట్మెంట్ వెహికల్ కూడా అక్కడ ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. అది కూడా మీరు ఆన్లైన్లోనే పెట్టుకోవచ్చు, దానికి తగ్గ ఛార్జెస్ కూడా ఉంటాయి. అలాగే ఇక బుకింగ్ విషయానికి వస్తే మీరు 24 అవర్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు బుక్ చేసుకోవడానికి అయితే లేదు. కేవలం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మాత్రమే బుకింగ్స్ అనేది అలౌడ్ అనమాట. ఆ టైంలో మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. మిగతా టైంలో పోర్టల్ అనేది ఓపెన్ అవుద్ది కానీ బుక్ చేసుకోలేరు. అయితే రానున్న రోజుల్లో నాకు తెలిసి ఇంకొక 2-3 రోజుల్లో మొత్తం 24 అవర్స్లో ఏ టైం అయినా సరే బుక్ చేసుకునే విధంగా అయితే ఇస్తారట. ప్రజెంట్ ఇప్పుడైతే అవటం లేదనమాట. ఒకవేళ చేసుకోవాలనుకుంటే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 ఈ టైంలో మాత్రమే. ప్రజెంట్ ఇప్పుడు కొన్ని జిల్లాలకు మాత్రం అవైలబిలిటీలో అయితే ఉన్నాయన్నమాట ఇసుక మీరు బుక్ చేసుకోవడానికి. ఇంకొక రానున్న రోజుల్లో మీకు అన్ని జిల్లాలకి కూడా అవైలబిలిటీ అనేది కనిపిస్తారు. అయితే కొన్ని జిల్లాలు మాత్రం నేను చూసినంత వరకు అవైలబిలిటీ అయితే చూపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఆ ఏరియాకి చెందిన వారు అయితే కనుక బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏ విధంగా బుక్ చేసుకోవాలనేది చిన్న డెమో అయితే చూపిస్తాను. నేను పేమెంట్ ఆప్షన్ అక్కడ వరకు వెళ్ళే వరకు కూడా మీకు చూపిస్తాను. తర్వాత బుకింగ్ హిస్టరీ కానీ ఒకవేళ పేమెంట్ ఫెయిల్డ్ అయినా మనం ఏ విధంగా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు అదే పోర్టల్లో మీకైతే చూపిస్తాను. చూడండి పూర్తిగానే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే పెట్టాను, ఒకసారి ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ లాగిన్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషను, ట్రాన్స్పోర్టర్ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. జనరల్గా ఒక పర్సన్ బుక్ చేసుకోవాలంటే శాండ్ మనకి థర్డ్ ఆప్షన్ అనమాట. అదే బల్క్గా కావాలనుకోండి బల్క్ కస్టమర్ అంటారు అనమాట. అంటే ఎక్కువ మోతాదులో వీళ్ళు బుక్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ 4th ఆప్షను. అయితే నేను జనరల్ కన్స్యూమర్, మ్యాక్సిమం అందరూ దీని కిందే వస్తారు కాబట్టి దాన్ని క్లిక్ చేస్తున్నాను. ఫస్ట్ మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఫస్ట్ అకౌంట్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతూ ఉన్నారు. ఒక ఆధార్ మీద లిమిట్ మాత్రమే మనం బుక్ చేసుకోగలమండి. అవి ఎన్ని అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను చివరిలోని. అయితే ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ ఏదైనా పర్వాలేదు, ఓకేనా. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ యాక్సెప్ట్ క్యాన్సిల్ అని చెప్పేసి వస్తుంది, యాక్సెప్ట్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ సెండ్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని ఇక్కడ మీరు చూడవచ్చు ఓటీపీ అనేది సెండ్ అయింది అని చెప్పేసి వచ్చిందనమాట. దీన్ని ఓకే చేయండి. ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. నేను ఎంటర్ చేశాను, వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. మనకి సక్సెస్ఫుల్గా వెరిఫై అయితే అయింది. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనం డైరెక్ట్గా రిజిస్ట్రేషన్లోకి అయితే వెళ్తాం అనమాట. అంటే ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ అయితే మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ మళ్ళీ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏమైనా ఉంటే కనుక ఇవ్వండి. ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి.
చేయండి ఆధార్ కార్డులో ఉన్నట్టుగా. నెక్స్ట్ ఇక్కడ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేయండి. మెయిల్ ఐడి ఆప్షనల్ ఇస్తే అవ్వచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్, తర్వాత మీది రూరల్ అర్బనా, తర్వాత మీ యొక్క మండలం, మున్సిపాలిటీ, నెక్స్ట్ విలేజ్, ఫుల్ అడ్రస్ కూడా ఇక్కడ రాయాలి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ల్యాండ్ మార్క్ పిన్ కోడ్తో సహా. తర్వాత రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయగానే మీకు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయ్యిందని చెప్పేసి ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. తర్వాత దీన్ని ఓకే చేయండి. ఓకే చేయగానే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరైతే ఇప్పుడు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ మాకు తెలియదు కదండి, ఎలా లాగిన్ అవ్వాలంటే ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అయితే అయింది కదా, వెంటనే మీ ఫోన్కి యూజర్ ఐడి పాస్వర్డ్ పంపిస్తారు. ఆ రెండింటి ద్వారా మీరు ఎంట్రీ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ని ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్ చేసిన తర్వాత లాగిన్ అవ్వండి. యూజర్ నేమ్ అంటే ఏం లేదు, మీ ఫోన్ నెంబరే ఉంటుంది అనమాట. నెక్స్ట్ పాస్వర్డ్ అనేది ఇస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చూడొచ్చు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని అడుగుతుంది అనమాట. ఏదో పాస్వర్డ్ అయితే మీరు పెట్టుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ ఇచ్చేసి ఇక్కడ ప్లస్ అయితే చేసి జస్ట్ చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. జస్ట్ నేను చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇక్కడ నేను ఓకే అయితే చేస్తున్నాను. తర్వాత మీకు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఉంటాయన్నమాట. కావాలనుకుంటే ఏ ర్యాంప్లో ఎంత ఇసుకుంది, ఎక్కడి నుంచి మీకు డెలివరీ కావాలి ఏంటి అనేది వివరాలన్నీ కొనుక్కోవచ్చు. మీరు ఇక్కడ ఈ ఫోన్ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట. అన్ని డిస్ట్రిక్ట్లు కూడా ఇక్కడైతే వస్తాయి. ఓకేనా, నేను దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఇది క్యాండిడేట్ తాలూకు డాష్ బోర్డ్ అండి. యూజర్ తాలూకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం ప్రజెంట్ శాండ్ బుక్ చేయాలి అనుకుంటే కనుక ఇది ఇక్కడ శాండ్ బుకింగ్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు బుక్ చేసిన హిస్టరీ మొత్తం తెలుసుకోవాలి అంటే మై బుకింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇందులో అయితే వస్తాయి అన్నమాట. మీ యొక్క పేమెంట్ స్టేటస్, పేమెంట్ కట్టకుండా వదిలేసిన, ఒకవేళ ఫెయిల్డ్ అయినా తర్వాత పెండింగ్లో ఉన్న దాన్ని మళ్ళీ వెరిఫై చేసి మళ్ళీ మనం రీపేమెంట్ చేయాలనుకున్న ఇవన్నీ కూడా చెక్ పేమెంట్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి అయితే మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అయితే ప్రజెంట్ నేను శాండ్ బుకింగ్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ యాడ్ ప్రాజెక్టు, ఆర్డర్ శాండ్ నౌ అని చెప్పేసి 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మనం ప్రాజెక్ట్ని అనేది యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే మీ నేమ్ కానీ లేదంటే ఆ ఇంటి తాలూకా పేరు, ఈ నిలయం అలాంటి పేర్లు అవి ఉంటాయి కదా, అదైతే మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ కన్స్ట్రక్షన్ టైప్ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఎక్స్టెన్షన్, నెక్స్ట్ న్యూ కన్స్ట్రక్షన్ అయితే పెట్టుకోండి. లేదు ఒకవేళ ఎక్స్టెన్షన్ అయితే అది స్క్వేర్ ఫీట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. మీకు తెలియకపోతే వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అర్బన్, తర్వాత ఇందాక మనం రిజిస్టర్ అయినప్పుడు అడ్రస్ అయితే ఇచ్చాం కదా, అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మీకు ఎక్కడ డెలివరీ కావాలనేది పూర్తిగా ఇక్కడైతే ఇవ్వాలి. రూరల్ అర్బన్, తర్వాత మీ యొక్క మండలం, విలేజ్, నెక్స్ట్ ల్యాండ్ మార్కు, అడ్రస్, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మీరు మొత్తాన్ని ఇవ్వాలి. మీరు ఒకవేళ ఇల్లు కడతా ఉన్నారనుకోండి, ఆ ఇల్లుది ఫోటో తీసి మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఏదైనా బిల్డింగ్ కానీ కడితే దాన్ని తాలూకా ఫోటో తీసి ఫోన్ తోటి ఇక్కడైతే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా సర్చ్ అడ్రస్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోని మీరు మీ విలేజ్ నేమ్ అయితే ఎంట్రీ చేసి సర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ జియో ట్యాగ్డ్ అయితే మీకు ఈ విధంగా మ్యాప్ పాయింట్ అయ్యి కనబడుతుంది అనమాట. ఒకవేళ మీకు కరెక్ట్గా అదే పాయింట్లో కనుక చూపిస్తూ ఉంటుంది, దీని మీద ఇలా క్లిక్ చేసుకున్నారు అనుకోండి, మ్యాప్స్ అని చెప్పేసి ఉంది కదా, ఈ మ్యాప్స్ మీద మీరు క్లిక్ చేసుకొని అక్కడ జియో ట్యాగ్డ్ ఎక్కడైతే కావాలో దాని మీద ఇలా జస్ట్ జూమ్ చేసుకొని ఇలా క్లిక్ చేస్తే, ఇలా జస్ట్ క్లిక్ చేశారనుకోండి ఇక్కడ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కనిపిస్తాయి అనమాట. మీకు ఇంత మ్యాప్ ఒక్కొక్కసారి ఓపెన్ అవ్వదు సర్వర్ ఇష్యూ వల్ల. ఇక్కడైతే అడ్రస్ ఇచ్చుకుంటే డైరెక్ట్గా తీసుకుంటుంది. ఓకేనా, అయితే ఇక్కడ ఏంటంటే మీరు మొత్తం టోటల్గా ఫిల్ చేయాలి. ప్రాజెక్ట్ నేము, నెక్స్ట్ ఈ కన్స్ట్రక్షన్ టైపు, నెక్స్ట్ ఏరియా, ఎన్ని స్క్వేర్ ఫీట్స్, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా కూడా మీరు ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత మాత్రమే మీరు లాటిట్యూడ్, లాంగిట్యూడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు కాసేపు లోడింగ్ తీసుకొని మీకు ఆ ప్రాజెక్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. యాడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. కాసేపు మనకు లోడింగ్ తీసుకొని ప్రాజెక్ట్ అనేది సేవ్ అయిపోతుంది. అయిపోయిన వెంటనే ఇక్కడ ఆర్డర్ శాండ్ నౌ, ఇప్పుడు మనం శాండ్ అనేది బుక్ చేయాలి కాబట్టి ఆర్డర్ శాండ్ నౌ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ ప్రాజెక్ట్ నేము మనం ఇందాక ఏదైతే యాడ్ చేసామో అది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే మీరు ఎన్ని ప్రాజెక్టులైనా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టమే. మీకు ఏ ప్రాజెక్ట్కి మీకు శాండ్ కావాలని చెప్పేసి ఇక్కడైతే అడుగుతారు కదా, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం యాడ్ చేసిన ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఇసుక అనేది మీకు ఎక్కడ కావాలి ఆ జిల్లాని ఎంచుకోండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. జిల్లాను కూడా ఇక్కడ మీరు ఎంచుకొని గెట్ శాండ్ సేల్ పాయింట్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి మొత్తం అవైలబుల్ శాండ్స్ అనమాట. అంటే మీరు బుక్ చేసుకోవడానికి ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది.
ఇక్కడ చూడండి అవైలబుల్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటారు. ఇలాగా అమ్మకంలో ఉన్న ఇసుక ఎంత ఉంది, అలాగే ఎంత అమ్మారు అనేది మొత్తం అంతా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. మీకు ఇక్కడ 250 కిలోమీటర్లకు నాట్ అలౌడ్ అని చెప్పేసి చూపిస్తూ ఉంది. కాబట్టి మీరు తక్కువ దూరంలో తక్కువ ర్యామ్స్ అయితే మీరు దగ్గరలో ఉన్న ర్యామ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి. ఒకవేళ మీకు వెహికల్ ఉందనుకోండి, వెహికల్ మీరే సొంతంగా పెట్టుకోవాలనుకోండి, అంటే ఆ రవాణా మీరు ఆ ఇసుక తెప్పించుకోవడం కోసం మీరు ఓన్ వెహికల్ అయితే కనుక ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్ అరేంజ్డ్ వెహికల్, నెక్స్ట్ డిపార్ట్మెంట్ వెహికల్. ఒకవేళ డిపార్ట్మెంట్ వెహికల్ అయితే దానికి తగ్గ ఛార్జ్ అయితే ఉంటుంది. మీ సొంత వెహికల్ కానీ పెట్టుకుంటే ఇక్కడ వెహికల్ నెంబరు, అలాగే ఏ వాహనం, అలాగే ఎంత క్వాంటిటీ, ఇవన్నీ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. డిపార్ట్మెంట్ వెహికల్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ వెహికల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీకు 6 టైప్ ట్రక్కా లేదంటే 10 టైపు ట్రక్కా అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్వాంటిటీ మీకు ఎంత కావాలి, ఎన్ని టన్నులు, 10 టన్నుల, 11, 12 అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. టన్నుల లెక్కన అయితే అడుగుతూ ఉన్నారు. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ గెట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అని చెప్పేసి అయితే ఇచ్చారు కదంటే, రవాణా ఛార్జీలు పొందండి అని చెప్పేసి ఇచ్చారనమాట. దాన్ని మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు టోటల్ అమౌంట్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ పర్టికులర్స్ ఎంత కాస్ట్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ కానీ, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కానీ, ఇవన్నీ కూడా లోడింగ్ ఛార్జెస్, ట్రావెలింగ్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఈ అమౌంట్ని మీరు పే చేయాలన్నమాట. అయితే జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోండి. చదువుకున్న తర్వాత ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ మీరు I-certify అని చెప్పేసి చిన్న రేడియో బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్లస్ ఏమని అడుగుతుంది అనమాట. ప్లస్ చేసి అంటే క్యాప్షన్ ప్లస్ చేసేసి జస్ట్ పే నౌ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు పేమెంట్ ప్రాసెస్కి అయితే వెళ్తుంది అనమాట. శాండ్ ఆర్డర్ కన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు. డైరెక్ట్గా మనకు పేమెంట్ మెథడ్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ ఇక్కడ మీరు SBI నుంచా లేదంటే ఏదైనా UPI నుంచి కడతారా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని UPI అడ్రస్ ఇచ్చేసి సేమ్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ నుంచి మీరు ఫోన్పే నుంచి కానీ కట్టేసేయండి. కట్టేస్తే మీకు మళ్ళీ ఎందులో వస్తుంది, ఈ రీసిప్ట్తో సహా మీకు ఈ శాండ్ బుకింగ్ ఆర్డర్ ఎందులో వస్తుంది అంటే మీ డాష్బోర్డ్లో వస్తుంది. పేమెంట్ ఒకసారి పే చేసిన తర్వాత ఇక్కడ మై బుకింగ్స్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి వెళ్ళాలి. ఇందులోకి వెళ్తే మీ బుకింగ్స్ అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి అనమాట. అలాగే ఒకవేళ ఇందాక నేను చెప్పాను పేమెంట్ స్టేటస్ కనుక ఒకవేళ ఫెయిల్డ్ అయితే కనుక ఇందులో మీకు చూపిస్తూ ఉంటుంది. నో ఎవరో చలానా అని చెప్పేసి ఉంది కదా, దీని మీద ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మీకు డేటు ఎప్పుడు కట్టారు, ఆ చలానా యొక్క డేటు, మొబైల్ నెంబరు, తర్వాత మీ యొక్క నేమ్ ఏమి ఇచ్చారు, నెక్స్ట్ మెయిల్ ID ఇవన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ చేస్తే మీకు ఫెయిల్ అయిన పేమెంట్ కూడా ఇందులో కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు రీపేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. శాండ్ బుకింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. అయితే మనం ఇన్ని టన్నులకి ఎంత ఛార్జీ పడుతుంది, ఎంత ట్రావెలింగ్కి ఎంత ఛార్జీ పడుతుంది అనేది మనం ఒక రకంగా మనం అంచనా వేసి చెప్పలేము అనమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని మీ ఇంటికి ఇసుక ఉన్న ర్యాంప్ దగ్గర నుంచి మీ ఇంటికి ఎంత ఛార్జ్ పడుతుంది అనేది ఇందులోనే మీకు చూపిస్తుంది మొత్తం కాలిక్యులేట్ చేసి. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు కావాలనుకుంటే బుక్ చేసుకోండి. ఓకేనా? ఓకే, మరి ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.